నరసమ్మ శ్రీనివాసరావు, గుడిమల్కాపురం గ్రామం, చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లా. నేను టీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. ఇప్పటికీ ఊరంతా ఒక రౌండ్ మల్కాపురం ఊరంతా ప్రచారం చేయడం జరిగింది. మాకు సానుకూలమైన స్పందనలు వస్తూ ఉన్నాయి. మేము దాదాపుగా మంచి మెజార్టీతో గెలవబోతూ ఉన్నాం. ఈ గ్రామానికి, మన గ్రామానికి అభివృద్ధి విషయంలో డ్రైనేజీలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, కమ్యూనిటీ హాల్ కావచ్చు, హెల్త్ సెంటర్లు కావచ్చు, ఇటువంటి విషయాల్లో అభివృద్ధిలో ప్రథమ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. అదేవిధంగా గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు మాకు సహకరిస్తూ ఉన్నారు. ఎటువంటి ఘర్షణ వాతావరణం కానీ లేకుండా సజావుగా మా ప్రచారం సాగుతూ ఉన్నది. మాకు మంచి మెజార్టీతో ప్రజలు ఆశీస్సులు ఉంటాయని భావిస్తూ ఉన్నాం. మీరు ఇంటింటికి ఓటర్లు చాలా మంచిగా రిసీవ్, అంటే ఏ ఓటర్లకి ఏ విధంగా హామీలు ఇచ్చి మీరు ఓట్లు అడుగుతున్నారు? గ్రామ అభివృద్ధి విషయంలో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తామని హామీ ఇస్తే, మౌలిక వసతులు కల్పిస్తామని హామీలు ఇస్తూ ఉంటే చాలా సంతోషంగా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. మీరు గెలిచిన తర్వాత ఊరికి ఏ విధంగా పనులు చేయాలనుకుంటున్నారు? మేము గెలిచిన తర్వాత ఏమేమి హామీలు ఇచ్చారు? మా ప్రథమ లక్ష్యం మెయిన్ పారిశుద్ధ్యం. దానికి డ్రైనేజీలు సమస్య ఉందండి. ముఖ్యంగా డ్రైనేజీ సమస్య మీద దృష్టి పెడతాం, నిధులు తీసుకొస్తాం, డ్రైనేజీలు డెవలప్ చేస్తాం. తర్వాత పారిశుద్ధ్యానికి ప్రాముఖ్యత ఇస్తాం. తర్వాత వీధి లైట్లు, మంచినీటి సౌకర్యాలు కల్పించడం, ఈ విషయాల మీద ప్రథమంగా దృష్టి పెడతాం. ప్రజలు అన్ని విషయాలు, వ్యవసాయం, అన్ని రంగాల్లో ముందుకు సాగడానికి కావాల్సిన అనుమతులు, వసతులు కల్పిస్తామని హామీ ఇస్తున్నాం. యువతకు కానీ మహిళలకు కానీ ఏ విధంగా హామీ ఇస్తున్నారు? యువతకు ముఖ్యంగా లోకల్లో పరిశ్రమలు ఉన్నాయి, పరిశ్రమల్లో ఉపాధి కల్పిస్తామని హామీ ఇస్తున్నాం. మా వంతుగా పరిశ్రమ యాజమాన్యం కలవటం జరుగుతుంది. పరిశ్రమల యాజమాన్యం కూడా మాకు సానుకూలమైన స్పందన ఇస్తున్నారు. పెన్షన్ల విషయంలో అర్హులైన అందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ హామీలు ఇచ్చింది. కానీ అమలు విషయంలో ఫెయిల్ అయింది. అంతేకాకుండా మహిళలకి 2500 రూపాయలు నెల ఇస్తామన్నారు. ఆ విషయంలో వదిలేశారు. ఆ విషయాన్ని కూడా మర్చిపోయారు. అంతేకాకుండా 2000 రూపాయల పెన్షన్ 4000 చేస్తామని, 3000 రూపాయల పెన్షన్ 6000 చేస్తామని, మహిళలకి 2500 ఇస్తామని, 10th పాస్ అయిన విద్యార్థులకి స్కూటీలు ఇస్తామని, ఇటువంటి హామీలు 420 హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీని కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ఆ వ్యతిరేకత ప్రజల్లో కనపడతా ఉంది. ఆ వ్యతిరేకత మా సానుకూలతగా మార్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న మంత్రి గారిని, అందరికీ మంత్రి ఆయన, ఒక కాంగ్రెస్ పార్టీ మంత్రి కాదు, రాష్ట్రం అంతా అందరికీ మంత్రి. అదే కోణంలో మేము మా గ్రామానికి రావాల్సిన వాటాని డిమాండ్ చేస్తాం. డిమాండ్ చేసి ప్రతిపక్ష హోదాలో ఉన్న సాధించుకుంటామని చెప్తున్నాం. ఫైనల్గా గుడిమల్కాపురం ఓటర్లకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా గుడిమల్కాపురం ఓటర్లకి ప్రశాంతమైన వాతావరణం ఎవరు కల్పిస్తారు, అభివృద్ధికి ఎవరు సహకరిస్తారు, అందరినీ ఎవరు ఆదరిస్తారు, ఏ ఆపద వచ్చినా, ఏ మంచి అయినా చెడైనా ఆదరించే వ్యక్తిగా నన్ను గుర్తిస్తారని అందరికీ వేడుకుంటూ నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. For more videos like this, subscribe Big TV channel.